హాయ్ అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. అయితే ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కుషిగానికి గోగి పూలతోని కలర్ చేసిద్దాం అనుకుంటున్నా. వాడేమో నాకు కోడిగుడ్లు కావాలి మమ్మీ, నాకు కలర్ ప్యాకెట్లు కావాలి మమ్మీ, నాకు టమాటా పళ్ళు కావాలి మమ్మీ అని అంటుండు. కానీ నేనైతే అవేం వద్దని ఈసారి మా చిన్నప్పుడు మా అమ్మ వేసి ఇస్తుండే గోగి పూలతోని కలరు. ఇప్పుడు దాన్నే వానితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూసిర్రా, ఇదే గోగి పువ్వు. ఇది మంచిగా వేసి ఇది నేను శివరాత్రి నాడు జాగరణ చేసిన చూడు, ఆ రోజు గోగి పువ్వు పెట్టినా కదా దేవుని దగ్గర, అదంతా ఒక పక్కకు దాచిపెట్టిన ఓవలు దొక్కకుండా మంచిగా దాచిపెట్టి ఓలి నాటికి పని చేస్తుంది అని ఇంత ఇక్కడ ఉంచిన. ఇది ఏం కలర్ అవుతుందో తెలుసా కుషగా? ఆరెంజ్ కలర్ అవుతుంది. అప్పుడు మా అమ్మ కూడా గిట్లనే చేసిస్తే వద్దు మాకేం వద్దు, ఈ గోగి పువ్వు కలర్ ఏం వద్దు, మాకు కొనియి, మాకు తెలియదు అనుకుంటా అందును. నేనైతే అసొంటిది ఇప్పుడు మా కుషిగాని కోసం రెడీ చేస్తే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కెమికల్స్తో కూడిన కొనిచ్చుడు ఎందుకు అని చెప్పి ఇది ఒకటి తయారు చేద్దాం, మళ్ళా అప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుందాం అని చెప్పి ఇది ఒకటి ముందట పెట్టుకున్నా. ఆల్రెడీ అట్టిగానే చూసిన, ఉడకబెట్టక ముందుకి ఆరెంజ్ కలర్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నావా? ఉడకబెడితే ఆరెంజ్ కలర్ అవుతుందిరా నీకు. ఇగో నీకు దోకలేదు ఇక కలర్కు. గిట్ చూడు ఒకసారి, మస్తు కలర్ అవుతుంది. నువ్వు ఎప్పుడు అడ్డం ఆచుడే నాకు. ఒక్క 2 నిమిషాలు ఉడకబెడితే ఉంటాయి, పట్టంత కలర్ అవుతుంది. ఇక ఎంతైనా మన చిన్నప్పటి జ్ఞాపకాలు మన పిల్లలతో షేర్ చేసుకుంటే అది వేరే ఫీలింగ్ ఉంటుంది కదా. వాళ్ళు మమ్మీకి ఇట్లనాయా, మమ్మీకి అట్లనాయా అని అడుగుతుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇక నువ్వు ఈయనే ఉంటావేంది, ఇంకా సెల్ఫ్ ఎక్కి నిల్చున్నాడు చూడు రావు. అంటే ఆన్నే ఉంటావేంది అది ఉడికేదాకా? ఏం కాదురా, నువ్వు ఎటు మస్తు టైం ఉంది పొద్దున్న నాకు, ఎందుకంతగానో ఆగమవుతున్నావురా నువ్వు. అవురా, ఇప్పుడే అవుతుందా తీయ అంటావు? పిసలేసిందే నీ పోరనికి. అలా పొద్దుక వరకు ఎంత కథ చేస్తాడో ఏం కథనో నాకైతే భయమే అవుతుంది. ఓరుచుడు పాడుగాను. హోలీ ఇవి ఆరెంజ్ కలర్ చూసినావా? ఆరెంజ్ కలర్ మొత్తం బకెట్ నిండింది. ఇక చూసినా ఎంత మంచి ఆరెంజ్ కలర్ అయిందో. టంటడాయ్ చూసిరు కదా, ఇగో మన గోగి పువ్వు కలర్ రెడీ. ఎంత మంచి కలర్ వచ్చింది కదా. కెమికల్స్తోని కూడిన కలర్లు వాడే కన్నా ఇది వాడితే మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఏం కాదు ఆడుకున్నా కానీ. మళ్ళీ గోగి పువ్వు మనకు కూడా మంచిదే, అందుకనే ఇది చేసి ఇచ్చిన. ఆడుకున్నా కానీ పిల్లల మీద పోసుకున్నా కానీ ఏం కాదు. ఇక చూసిరు కదా.
మంచి కలర్ వచ్చింది. ఇది చల్లారినాక మంచిగా బాటిల్లో నింపి కుషిగానికి ఇచ్చేస్తే అయిపోద్ది. ఇగో మన గోగి పువ్వు కలర్ రెడీ. ఇక బాటిల్ నింపుకుంటే అయిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మ కూడా గిట్లనే కలర్లు కొని అమ్మ అని అంటే వద్దు అంత ముఖాన్ని పూసుకుంటే పోవు చెయ్యి అంత ముఖం అంతా ఖరాబ్ అవుతుంది వద్దు అని ఆయనత మంచిగా శివరాత్రికి మనం గోగి పువ్వు పెట్టుకుంటాం కదా, ఆ గోగి పువ్వు అంతా దాచిపెట్టి ఆయనత హోలీ నాడు ఉడకబెట్టి ఇట్లా కలర్ వేసి ఇచ్చేది. ఇప్పుడు మన పొట్టోనికి కూడా నేను అదే ఇస్తున్నా. చూసినావా ఎంత మంచి కలర్ అయింది కుషావా?